జై తెలంగాణ జై కేసీఆర్. నేను మీ కిషోర్ లింగారెడ్డి, కనెక్టికట్ యూఎస్ఏ నుంచి. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 13 ఏళ్ళు కష్టపడి 10 ఏళ్ళు పాలించి తెలంగాణని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చినారు. కానీ అదే ఈ 10 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్ళీ తెలంగాణ పంచాయతీల తెలంగాణ అయిపోయింది. అసలు ఎందుకు రోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక పంచాయతీ, ఏదో ఒక పొలిటికల్ అన్రెస్ట్ ఎందుకు అని చూస్తే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల నుంచి జనాల దృష్టి మళ్లించడానికి. మొదటిగా ఆగస్టు 15 వరకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి లెక్కకు చూస్తే 50% రైతులకు కూడా, వాస్తవంగా చూస్తే 50% రైతులకు కూడా రుణమాఫీ కాలే. అది ఏ ఊరికి పోయినా ఈ సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పినాడు మన ప్రెస్ మీట్లు పెట్టి, మా సొంత ఊర్లోనే రుణమాఫీ కాలేదని చెప్పి. నీ సొంత ఊరు కాదు, ఏ ఊర్లో కూడా, మా సొంత ఊర్లో కూడా 30% మందికే రైతులకు రుణమాఫీ అయింది. నువ్వు 2 లక్షల దాకా పోవాల్సిన అవసరం లేదు. 40-50 వేలు అప్పు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ కాలే. ఇప్పుడు ఈ రుణమాఫీ చేయలే కదా, ఇప్పుడు దీంట్లో నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా అనే భూతాన్ని తీసుకొచ్చినాడు. సరే, దీనివల్ల ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా అని చూస్తే ఏమి లే. పేద ప్రజల మీదకేమో బుల్డోజర్ పంపిస్తున్నాడు, వాళ్ళ చంద్రబాబు నాయుడు బినామీ దగ్గరికేమో నోటీసులు పంపిస్తున్నారు. సరే, దీని మీద కూడా ప్రజా వ్యతిరేకత చాలా రావడం జరిగింది. హైడ్రా నుంచి తప్పించుకోవడానికి, ఇప్పుడు హైడ్రా నుంచి వచ్చిన వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పిఎస్సి చైర్మన్ అనే ఒక పదవిని తెలంగాణ బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరకపూడి గాంధీకి ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చుకొని మాకేం సంబంధం లేదు. ఆయన ఏమంటాడు, అరకపూడి గాంధీ నేను ఇంకా కాంగ్రెస్లో జాయిన్ కాలేదు, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటాడు. అన్నందుకు మా కౌశిక్ రెడ్డి అని ఏమన్నాడు, సరే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు కదా, కాంగ్రెస్లోకి పోలే కదా, నీ ఇంటికి వస్తా, నీ కండువా గప్తా, అదే మా కేసీఆర్ గారి దగ్గర పట్టుకుపోతా, మళ్ళీ పార్టీలో జాయిన్ చేయించుకుంటాను అన్నాడు. దానికి రెడీ లేక నువ్వు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేసి, న్యూసెన్స్ చేసి, సంఘీభావం వచ్చిన మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు అయితేనేముంది, ప్రశాంత్ రెడ్డి గారు అయితేనేముంది, కమలాకర్ గారు అయితేనేముంది, సబితమ్మ అయితేనేముంది, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అరెస్ట్ చేసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలందరూ ఏకమయ్యి ఒకటే ఒక పిలుపుతో, హరీష్ అన్న ఇచ్చిన ఒకటే ఒక పిలుపుతో గంటల 10,000 మంది 10-15,000 మంది పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా జరగడం చూసి తెలంగాణ పోలీసులు విడుదల చేయడం జరిగింది. వీళ్ళని విడుదల చేయడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డికి ఇదే హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని డీవియేషన్లు చేసినా, ఏమి చేసినా నీకైతే మూడింది. నీకు పోయే కాలం తొందరలోనే వచ్చింది. ఈ నిరసన, ఈ అరెస్టు, ఈ విడుదలనే దీనికో పెద్ద సాక్ష్యం. జై తెలంగాణ.